నరసయ్య, ఎటు హైదరాబాద్ వచ్చాం కదా, మా అత్తగారి ఊరు వెళ్దాం, కొంచెం పని ఉంది అని అన్నాడు పురుషోత్తం. మీ అత్తగారు లేరనుకుంటాగా అన్నాడు నరసయ్య. అత్త లేకపోయినా అత్తారింటికి అంటాం కదా అన్నాడు పురుషోత్తం. ఎంత దూరం ఉంటుంది? ఇక్కడికి 70 కిలోమీటర్లు ఉంటుంది. నేరేడుకొండ అనే పల్లెటూరు. 60 ఏళ్ల క్రితం మా మామగారి నాన్న ఇక్కడ పొలం కొని స్థిరపడ్డారు. పల్నాడు నుంచి వచ్చారని వాళ్ళ ఇంటి పేరు పల్నాడుగా స్థిరపడింది. నేరేడు కొండని పల్నాడు ఊరు అని కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పిలుస్తూ ఉంటారు అని చెప్పాడు పురుషోత్తం. కారు నేరేడుకొండ వెళ్లేసరికి సాయంకాలం 4 దాటింది. నేరేడుకొండ చిన్న ఊరు అయినా పరిశుభ్రంగా ఉన్నాయి పరిసరాలు. ఊరంతా తారు రోడ్లున్నాయి. హై స్కూలు, కమ్యూనిటీ హాల్ ఉన్నాయి. వాటర్ ట్యాంక్ ఉంది. ప్రతి ఇంటికి వాటర్ లైన్ కనెక్షన్ ఉంది. రచ్చబండ దగ్గర పంచాయతీకి 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది. వరి చేలు పంటతో పచ్చగా ఉంది. 2 అంతస్తుల మేడ ముందు కారు ఆగింది. పాలేరు వచ్చే గేటు తీశాడు. బాలకృష్ణ కారు దగ్గరికి వచ్చి, ఇంత ఆలస్యం అయింది ఏంటి బావా అని పలకరించాడు. సిటీలో ట్రాఫిక్ దాటుకొని వచ్చేసరికి ఈ టైం అయింది అని అన్నాడు పురుషోత్తం. ఈయన నరసయ్య, చిన్ననాటి స్నేహితుడు. స్కూల్లో నా క్లాస్మేట్ అని పరిచయం చేశాడు బామ్మర్దికి. బాలకృష్ణ నరసయ్యకి కరచాలనం చేశాడు. అందరూ లోపలికి వెళ్లారు. బాత్రూంలో ఫ్రెష్ అయ్యాక హాల్లో కూర్చున్నారు. బాగున్నారా అన్నయ్య అని అంటూ వచ్చింది బాలకృష్ణ భార్య. ఆమె ట్రేలో స్వీట్స్, కారా ప్లేట్లు పెట్టుకొని వచ్చి టీపాయ్ మీద ఉంచింది. ఇప్పుడు ఎందుకమ్మా అని అన్నాడు పురుషోత్తం. తీసుకోండి అన్నయ్య, భోజనానికి ఆలస్యం ఉందిగా అని చెప్పింది. భోజనాలు అవి పెట్టుకోకు, అర్జెంటు పని మీద వచ్చాం, వెంటనే వెళ్ళిపోవాలి అన్నాడు పురుషోత్తం. భలే వారన్నయ్య, రాక రాక వచ్చారు, భోజనం చేయకుండా వెళ్తారా అంది. బావా అట్లాగే అంటారు లేవే, నువ్వు ఏర్పాట్లు చెయ్యి అన్నాడు బాలకృష్ణ భార్యతో. దాంతో ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. గీతిక పెళ్లి చేయాలనుకుంటున్నానురా ఈ ఏడాది అని అన్నాడు పురుషోత్తం బావమర్దితో. సంబంధం కుదిరిందా అని అడిగాడు. చూస్తున్నామని చెప్పాడు పురుషోత్తం. ఇక దుబాయ్ వెళ్లే పని లేదుగా అని అడిగాడు బాలకృష్ణ. లేదు, పర్మినెంట్ గా వచ్చేసినట్టే అని చెప్పాడు పురుషోత్తం. ఇక బాలకృష్ణ కొంచెం సేపు తన పిల్లల గురించి ఏదో చెప్పాడు. మీ అక్కయ్య బంగారం గురించి వచ్చానురా, గీతిక పెళ్లికని ఇక్కడే ఉంచాను కదా అని అసలు విషయం ప్రస్తావించాడు పురుషోత్తం. ఆ మాట వినడంతోనే బాలకృష్ణ ముఖంలో మార్పు కనిపించింది. అప్పటి వరకు ప్రసన్నంగా ఉన్నవాడు అసహనంతో అటు ఇటు కదిలాడు. ఆ బంగారం బ్యాంకులో ఉంది బావా అని నెమ్మదిగా అన్నాడు బాలకృష్ణ. ఆ మాట విని పురుషోత్తం సీరియస్ గా అడిగాడు, బ్యాంకులో ఉండటం ఏమిటి అని. అంతా మా నాన్న వల్ల జరిగింది. ఊళ్ళో ఎవరో ఎక్కిస్తే సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికలలో నిలబడ్డాడు. ఖర్చులకని బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి తెచ్చాడు. ఎలక్షన్లో గెలవలేదు. ఆ దిగులుతోనే పోయాడు. ఇంకా ఊరు నిండా చిల్లర బాకీలు ఉన్నాయి. అంతా నాశనం చేసి పోయాడు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పాడు బాలకృష్ణ. బాలకృష్ణ మాటల్లో ఏమంతా నిజాయితీ లేదని నరసయ్యకి కూడా తెలిసిపోయింది. అప్పుల్లో కూరుకుపోయిన వారి ఇల్లులా లేదు అది. మేడ చుట్టూ కాంపౌండ్ వాల్, లోపల 2 ట్రాక్టర్లు, సరికొత్త కారు ఉన్నాయి. బాలకృష్ణ ఖరీదైన ఖద్దరు బట్టల్లో వేళ్లకి ఉంగరాలు, ముంజేతికి బ్రాస్లెట్, మెడలో చైన్తో దర్జాగా ఉన్నాడు. ఇంట్లో ఖరీదైన వస్తువులతో ఐశ్వర్యం తాండవిస్తుంది. బాలకృష్ణ భార్యకు కూడా వంటి నిండా బాగానే ఉన్నాయి నగలు. మా బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టడం ఏమిటి అని తీవ్రంగా అన్నాడు పురుషోత్తం. బావా, నన్ను అడిగితే నేనేం చెప్పను. మా నాన్న గొప్పలకు పోయి ఎలక్షన్లో నిల్చొని డబ్బంతా ఖర్చు పెట్టాడు అని చెప్పాడు. మీ నాన్న ఏం చేస్తే నాకేం సంబంధం? పిల్ల పెళ్లికి అక్కరకొస్తుందని మీ దగ్గరే ఉంచి వెళ్ళాను. ఇక్కడి నుంచి దుబాయ్కి బంగారం తీసుకెళ్లడం ఎందుకని మీ దగ్గర పెట్టాను. తాత కదా, ఆ మాత్రం బాధ్యత లేదా? మన్మరాలకి ఇవ్వాల్సిన బంగారం ఎట్లా తాకట్టు పెట్టాడు అని అడిగాడు. నీకు తెలియదా బావా, ఆయన ఏదనుకుంటే అదే, ఎవరి మాట వినడు. నేను అక్కడికి వద్దని అంటూనే ఉన్నాను, వింటే కదా అని చెప్పాడు బాలకృష్ణ. దాంతో పురుషోత్తం తల పట్టుకొని కూర్చున్నాడు. అయితే ఇప్పుడేమంటావు అని బామ్మర్దిని ప్రశ్నించాడు పురుషోత్తం. బాలకృష్ణ ముఖం గంటు పెట్టుకుని కూర్చున్నాడు. నేనేం చేయాలో అర్థం కావడం లేదు అని అన్నాడు బాలకృష్ణ. ఏం చేయాలి ఏంటి? బ్యాంకులో నుంచి బంగారం విడిపించాలి అన్నాడు పురుషోత్తం. 10 లక్షలు తెచ్చాడు. ఇక దానికి వడ్డీ ఎంత అయిందో. అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది బాబా అన్నాడు బాలకృష్ణ. అయితే ఒక పని చెయ్యి, నీ పొలం తాకట్టు పెట్టి ఆ డబ్బుతో బంగారం వదిలించు. మీది కాని బంగారం ఎట్లా తాకట్టు పెట్టారు? మీ పొలమో ఇల్లో తాకట్టు పెట్టుకుని తెచ్చుకోవాల్సింది. వయసు రాగానే సరికాదు, బుద్ధి జ్ఞానం ఉండాలి మనిషికి అని గట్టిగా అన్నాడు పురుషోత్తం. పురుషోత్తం అరుపులకు బాలకృష్ణ భార్య తలుపు పక్కనే నిలబడి వింటూ ఉంది. బాలకృష్ణ ఆమెను దగ్గరకు రావద్దని సైగ చేశాడు. పురుషోత్తం ఎన్ని మాటలు అన్నా జవాబు చెప్పడం లేదు బాలకృష్ణ.
మౌనం వహించాడు. ఏం మాట్లాడవేంరా? బంగారం ఇట్లా మా నాన్న తాకట్టు పెట్టాడు అని నాకు కనీసం ఫోన్ ఎందుకు చేయలేదు? నాకు తెలిస్తే మీ నాన్నని నిలదీసేవాడిని కదా. ఇన్నాళ్ళు చెప్పకుండా ఎప్పుడు చెప్తావేంటి? మీ నాన్న దినానికి వచ్చినప్పుడే ఒక మాట నాతో అనలేదు నువ్వు అని అడిగాడు. ఏం చేయను బావా, నాన్న నీతో చెప్పొద్దు అన్నాడు. దినం అప్పుడు అంతా హడావిడిగా వెళ్ళిపోయావు నువ్వు అని అన్నాడు. సరే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. మీ పొలం తాకట్టు పెట్టు, మా బంగారం విడిపించి ఇవ్వు, అంతకంటే నువ్వేం చేస్తావు అన్నాడు పురుషోత్తం. పొలానికి అంత డబ్బు రాదు బావా. ఆ తర్వాత కూడా నేను బ్యాంకులో అప్పు, దానికి వడ్డీ ఎట్లా కట్టగలను? వ్యవసాయం కూడా అంతంత మాత్రమే ఉంది. మాకు ఆడపిల్ల ఉంది, దానికి పెళ్లి చేయాలి అన్నాడు బాలకృష్ణ. ఇప్పుడు నా కూతురి పెళ్లి ఎట్లా చేయాలో చెప్పు. నీకు తెలుసుగా, నేను దుబాయ్లో అంతా పోగొట్టుకుని కట్టుబట్టలతో వచ్చాను. ఇన్నాళ్ళు ఇక్కడ బంగారం ఉంది, పిల్ల పెళ్లికి దిగులు లేదు అనుకుంటున్నాను. ఇప్పుడు అంతా తలకిందులైపోయింది. గీతిక పెళ్లికి దిగులు ఎందుకు బావా? మా రాంబాబుకి ఇవ్వు. నువ్వు కట్నం ఏమీ ఇవ్వద్దు, పెళ్లి ఖర్చులు కూడా నేను భరిస్తాను అని చెప్పాడు బాలకృష్ణ. దాంతో పురుషోత్తం ముఖం కోపంతో బగబగా మండుతోంది. ఆవేశంతో వెళ్లి బామ్మర్దిని చితక బాధవుతాడేమో అని భయపడ్డాడు పక్కన కూర్చున్న నరసయ్య. అతన్ని కదలనీయకుండా చేతిని పట్టుకున్నాడు వారిస్తున్నట్లు. ఛీ, నోరు ముయ్యరా విధవా! ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చెప్పు తీసుకుని పళ్ళు రాలగొడతాను. ఆడపిల్ల సొమ్ము తిని మీరేం బాగుపడతారా, విశ్వాసం లేని కుక్కల్లారా అంటూ పురుషోత్తం పెడబొబ్బలు పెట్టాడు. సోఫాలోంచి లేచి పదర నరసయ్య, వీళ్ళ మొహాలు చూసిన పాపం చుట్టుకుంటుంది అని అంటూ విసురుగా బయటకు నడిచాడు. నరసయ్య అనుసరించాడు. బాలకృష్ణ కిక్కురు మనకుండా అట్లాగే కూర్చుండిపోయాడు. పురుషోత్తం నరసయ్య కారుకి కూర్చున్నారు. సిటీకి పద అని అన్నాడు పురుషోత్తం డ్రైవర్తో కారు కదిలిస్తూ. సిటీ చేరాక డిన్నర్ కి ఒక రెస్టారెంట్ లోకి వెళ్లారు ఇద్దరు. ఒరే నరసయ్య, నువ్వు అంతా గమనించావు కదా, నీకేం అర్థమైంది చెప్పు అని అడిగాడు పురుషోత్తం. వాళ్ళ నాన్నకి ఏదో పదవి మీద పిచ్చి ఉండి ఉంటుంది. సమితి ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నాడు. ఇప్పుడు రాజకీయం అంటే వ్యాపారమే కదా, దానికి పెట్టుబడి కావాలి. గెలుస్తానని నమ్మకం ఉండి ఉంటుంది. కూతురి బంగారమే కదా అని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి ఖర్చు పెట్టాడు. ప్రెసిడెంట్ అయ్యాక సంపాదించి విడిపించవచ్చు అనుకున్నాడు. ఓడిపోవడంతో తలకిందులయ్యాడు. ఆ దిగులుతో పోయాడు పాపం. మీ బామ్మర్ది ఇరుక్కుపోయాడు. ఇదిగాక ఇంకా అప్పులు నెత్తిన పడ్డాయేమో అని అన్నాడు నరసయ్య. అది విని పురుషోత్తం పక్కపక్క నవ్వాడు. నీ మొహం, నీకేం అర్థం కాలేదు అని అన్నాడు. నరసయ్య తెల్ల మొహం వేశాడు. బంగారం తాకట్టు పెట్టింది మా మామ కాదు, వీడే అని అన్నాడు. అవునా అని ఆశ్చర్యపోయాడు నరసయ్య. నేను డాక్యుమెంట్లు తెప్పిస్తే ఆ సంగతి బయటపడుతుంది. నేను నిలదీశాననుకో, మా నాన్న తెమ్మన్నాడు, నేనే వెళ్లి బంగారం తాకట్టు పెట్టాను, డబ్బు తెచ్చి మా నాన్నకి ఇచ్చాను అని చెప్తాడు అన్నాడు పురుషోత్తం. అలాగా అన్నాడు నరసయ్య. అంతేకాదు, ఆ బంగారం విడిపించి తెచ్చి మనకు ఇవ్వడం వాడికి చిటికెలో పని అన్నాడు పురుషోత్తం. నేను మొదట్లో మీ బామ్మార్ది ఏదో మాయ చేస్తున్నాడు అనిపించింది, కానీ తర్వాత అతను చెప్పింది అంతా నిజమేనేమో అనుకున్నాను. వాడికి నా మీద కోపంగా ఉంది అన్నాడు పురుషోత్తం. నీ మీద కోపం ఎందుకు అని అడిగాడు నరసయ్య. దానికి కారణం ఉంది అని చెప్పడం మొదలు పెట్టాడు పురుషోత్తం. మా మామ చనిపోయినప్పుడు పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చాను. అప్పుడు 15 రోజులు ఉన్నాం. పెద్ద దినం అయ్యే వరకు ఉండాలని ప్లాన్ చేసుకొని వచ్చాను. అప్పటికీ అన్నపూర్ణ చనిపోయింది కదా. దుబాయ్లో పిల్లలు లోన్లీనెస్ అవుతున్నారని తీసుకొచ్చాను. నేను ఒక్కడినే వచ్చి వెళ్ళినా సరిపోయేది. రాకపోకలు ఉంటేనే కదా బంధుత్వాలు నిలిచేది అనే ఆలోచన నాది. మా బామ్మార్ది అప్పుడు అడిగాడు, గీతికను రాంబాబుకి ఇవ్వమని. తల్లి లేని పిల్ల, మేము కడుపులో పెట్టుకుంటాం. గీతికను చూస్తుంటే మా అక్కని చూసినట్టే ఉంటుంది. మా అక్క ఇంట్లోనే తిరుగుతున్నట్టు ఉంది. ఇప్పుడు గీతిక ఇక్కడే ఉంటే అని ఏదేదో చెప్పాడు. వాడి భార్యకు కూడా గీతిక అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఆశపడ్డారు కోడల్ని చేసుకోవాలని. అయితే ఆశపడడానికి కూడా అర్హత ఉండాలి కదా. రాంబాబు 10th తప్పి ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటున్నాడు. మరి గీతిక ఎంత చదువు చదివింది నీకు తెలుసు కదా. ఎంత మేనమామ కొడుకు వరసైన వాడు అయినా ఎట్లా ఇష్టపడుతుంది? మాకు ఇష్టం లేదని చెప్పేశాం. అది వాడికి కోపం. నేను దుబాయ్లో దివాలా తీసి వచ్చాను. ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాను కాబట్టి వాడు ఇట్లా నాటకం ఆడుతున్నాడు. నాకు దిక్కు లేదు, గతి లేదు కదా అని వాడికి పిల్లనిస్తానని అనుకుంటున్నాడు. వాడేదో సూపర్ ప్లాన్ వేశానని సంబరపడుతున్నాడు. నేను ఈ రోజు కాకపోయినా రేపైనా దిగి వస్తానని, వాడి కొడుక్కి నా కూతుర్ని చేసుకోమని అడుగుతానని ఆశపడుతున్నాడు. చీప్ ట్రిక్స్, నా దగ్గర వాడి ఆటలు సాగవు అన్నాడు పురుషోత్తం. బంగారం వాడి దగ్గర ఇరుక్కుంది. వాళ్ళకి ఇచ్చినట్టు నీ దగ్గర ఆధారం ఏముంది? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా కోర్టుకి వెళ్లాలన్నా ఏమైనా ఉండాలి కదా అన్నాడు నరసయ్య. ఏ ఆధారం లేని మాట నిజమే. అయితే అంతరాత్మ అని ఒకటి ఉంటుంది.
ఆడపిల్ల సొమ్ము తినకూడదని మన సంస్కృతి. కక్కుర్తి పడి తిన్న వాళ్ళకి మనసులో పీకుతుంటుంది. చేసింది అన్యాయమని మనస్సాక్షికి తెలుసు. ఏదో ఒక రోజున వాళ్ళలో పశ్చాత్తాపం కలగక మానదు. అది నా నమ్మకం. వాళ్ళని ఏదో చేయాలని, కోర్టుకు ఇచ్చాలని నాకేం లేదు. ఐ డోంట్ కేర్ అన్నాడు పురుషోత్తం. ఇన్నాళ్ళు బంగారం ఉందని, పిల్ల పెళ్లికి దిగులు లేదని ధీమాగా ఉన్నావు. ఇప్పుడేం చేస్తావు అని అడిగాడు నరసయ్య. చూద్దాం. గీతిక పెళ్లికి ఇంకా టైం ఉంది. తను కొంతకాలం జాబ్ చేయాలనుకుంటుంది. త్వరలోనే హైదరాబాద్ వెళ్ళిపోతాం అని చెప్పాడు పురుషోత్తం. డిన్నర్ పూర్తయ్యాక తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. తెల్లవారుజాముకు కారు చిలుమూరు చేరుకుంది. రేపు పగలంతా రెస్ట్ తీసుకోవాలరా నరసయ్య, బాగా అలసిపోయాను. అసలే ఒంట్లో బాగాలేదు అని అన్నాడు పురుషోత్తం. థ్యాంక్స్ రా, మా అన్నయ్య బాగా సంతోషించాడు. వదినే అయితే నిన్ను ఎంత మెచ్చుకుందో. సరిత హ్యాపీ. నేను నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళడం మంచిదయింది. నేను ఒక్కడినే వెళ్తే సీన్ మారిపోయి ఉండేది. నువ్వన్నట్లు వాళ్ళ కాళ్ళ వేలపడి బతిమాలాడేవాడిని. వాళ్ళు కొండెక్కి కూర్చునేవాళ్ళు అని చెప్పాడు నరసయ్య. కీలెరిగి వాత పెట్టాలన్నారు. అసలుకు ఏసరు పెడితే గాని దిగిరారు మనుషులు. మనం పిల్ల కాపురం గురించి వరి అవుతున్నామని పసికట్టారు అనుకో, భయపెడతారు, బెదిరిస్తారు. మనం తెగించి ఉన్నామని అనుకుంటే బిత్తరపోతారు. ఒక్కోసారి డిఫెన్స్ ఆడాలి అని అన్నాడు పురుషోత్తం. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.